రీస్టార్ట్ అయింది. ఇంజన్ వేడెక్కింది. ముందుకు కదులుతుందా లేదా అన్నది తరువాతి ప్రశ్న. గతంలో కూడా ప్రధాని మోడీ చేతుల మీదుగానే స్టార్ట్ అయింది. కిలోమీటర్ కూడా ప్రయాణించలేదు. మట్టి నీళ్లు పోస్తే ఏం స్టార్ట్ అవుతుందని గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిట్టిపోశారు. ఏ నోటితో తిట్టారో అదే నోటితో నేడు ప్రధాని మోడీ వీరుడు సూర్యుడు అంటూ పొగిడారు. ఇది చంద్రబాబు గారి కథ. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా స్టోరీ కూడా విందాం. మీకు గుర్తుందిగా, ఐవైఆర్ కృష్ణారావు రాసిన ఎవరి రాజధాని అమరావతి పుస్తకావిష్కరణ సభలో పవన్ ఏం మాట్లాడారు? ఎక్కడో మారుమూల అమరావతిలో రాజధాని కడితే రాష్ట్రం నలుమూలలో ఉన్న వారికి అది రాజధాని ఎలా అవుతుందంటూ ప్రశ్నించారు. కానీ అదే నోటితో అమరావతిని ఆకాశానికి ఎత్తేశారు. ఏదైతేనే నాయకుల నాలుకలు సందర్భానుసారం మడత పడతాయని మరోసారి రుజువైంది. అమరావతి రీస్టార్ట్ పేరుతో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. దాదాపు 50,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేశారు. అమరావతి కలల రాజధాని సాకారం కాబోతోందని ప్రధాని అన్నారు. ఈ సభలో ఎవరేం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. बीते 10 सालों में भारत ने देश में फिजिकल, डिजिटल और सोशल इंफ्रास्ट्रक्चर पर विशेष बल दिया है। भारत आज दुनिया के उन देशों में शामिल है जहां का इंफ्रास्ट्रक्चर तेज गति से आधुनिक हो रहा है। इसका फायदा आंध्र प्रदेश को भी मिल रहा है। आज भी रेल और रोड से जुड़े हजारों करोड़ के प्रोजेक्ट आंध्र प्रदेश को मिले हैं। यहां आंध्र प्रदेश में कनेक्टिविटी का नया अध्याय लिखा जा रहा है। इन प्रोजेक्ट से एक जिले से दूसरे जिले की कनेक्टिविटी बढ़ेगी, आसपास के राज्यों से कनेक्टिविटी बेहतर होगी। इससे किसानों के लिए बड़े बाजार तक फसल पहुंचाना आसान होगा और उद्योगों के लिए भी सुविधा होगी। टूरिज्म सेक्टर को और तीर्थ यात्राओं को बल मिलेगा। 10 నెలల్లో సవాళ్లను అధిగమించి కేంద్ర సహకారంతో మోదీజీ ఆశీస్సులతో అమరావతి నిర్మాణాల్ని పట్టాలెక్కించాం. ఈరోజు మళ్ళీ మేము అనుకున్నాం వర్షం వస్తుందని, కానీ మోడీ గారు వస్తున్నారంటే వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ యొక్క అమరావతి యొక్క ఒక నమ్మకం కానీ ఒక పవర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. ఇప్పుడే మాట్లాడుతూ మోడీ గారు ఒక మాట అన్నారు, నా 25 సంవత్సరాల చరిత్రలో ఏ మీటింగ్కి వచ్చినా వాతావరణం సానుకూలంగా వచ్చింది, ఏ మీటింగు క్యాన్సిల్ కాలేదు, ఈ మీటింగ్ కూడా సక్సెస్ అవుతుందనే వచ్చానని వారు చెప్పినప్పుడు నాకెంతో ఆనందం కలిగిందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నాను, 5 కోట్ల ప్రజలు నా రాజధాని అమరావతి అని చెప్పుకునే విధంగా నిర్మాణం చేస్తాం. ఇక్కడ ఉండేవాళ్ళ ఈరోజు ఈ వేదిక నుండి మేమందరం మీకు హామీ ఇస్తున్నాం, అమరావతి మళ్ళీ ఒక ప్రపంచ స్థాయి సర్వశ్రేష్ఠ రాజధానిగా ఆవిర్భవిస్తుంది. అమరావతి ఒక ఆర్కిటెక్చరల్ జోన్, ఒక కాంక్రీట్ జంగిల్గా మిగిలిపోకుండా జవాబుదారీతనం, న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రతీకగా నిలవాలని ఆకాంక్షిస్తున్నాం. కేంద్రంలో రాష్ట్రంలో స్థిరమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కారణంగా అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా సాగుతున్నాయి. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ దశల వారీగా బాధ్యతాయుతంగా అమలు చేస్తున్నాం. దీనికి అమరావతికి ప్రత్యేకించి ఒక వ్యక్తిని మనం స్మరించుకోవాలి. రాళ్లల్లో రప్పల్లో ఒక మహానగరాన్ని చూసిన వ్యక్తి, ఒక 20 సంవత్సరాలు ముందుకెళ్ళి చూసిన వ్యక్తి. అలాంటి నాయకులు మనందరం కోరుకున్నట్టుగా ఆయన వెనంటే ఆయన ఉండాలి, ముఖ్యమంత్రిగా ఉండాలి అని మేము ఆశించిన విధంగా ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన సైబరాబాద్ అనే సిటీని ఎలా నిర్మించారో, ఎంత అద్భుతంగా రూపకల్పన చేశారో, అమరావతి అనే ఈ క్యాపిటల్ని కూడా ఆయన అపారమైన అనుభవంతో, ఆయన దక్షతతోటి, ఆయన గవర్నెన్స్ కేపబిలిటీ తోటి, అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీ తోటి ఇది అద్భుతమైన మహానగరంగా తీర్చిదిద్దుతుంది.
ఇది ఆంధ్రప్రదేశ్కే కాదు భారతదేశానికి తలమానికంగా అవుతుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. చాలా బాగా మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. చాలా అద్భుతంగా వారి ప్రసంగం సాగిపోయింది. ఎందుకంటే ఇది రీస్టార్ట్ అవుతోందంట అమరావతి. సో రీస్టార్ట్ కాబట్టి స్టార్టింగ్ మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఆగిపోయింది, రీస్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంకాస్త బాగుండాలి కాబట్టి చాలా చక్కగా మాట్లాడారు. మీరు ఇంతసేపు విన్నారు, లైవ్లో కూడా చూసుంటారు. మరి ఇన్ని మాటల్లో ప్రత్యేక హోదా గురించి ఎవరైనా మాట్లాడారా? ప్రత్యేక హోదా గురించి ఒక్కరైనా, ఇద్దరిలో ఒక్కరైనా నోరు తెరిచి మాట్లాడారా? ఒక్క ఎంపీ ఉన్నా సరే నేను ప్రత్యేక హోదా తెచ్చేస్తానన్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రత్యేక హోదా కోసమే చంద్రబాబు గారు యూటర్న్ కూడా తీసుకున్నారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేదు. మీకు విషయం తెలుసో తెలియదో, విశాఖ రైల్వే జోన్ ఆగిపోయింది. చాలామందికి తెలియని విషయం ఈ రాష్ట్రంలో. దానికి గెజిట్ ఈరోజు వరకు రిలీజ్ కాలేదు. కార్యాలయం ప్రారంభోత్సవానికి మనం రిబ్బన్ కటింగ్లు చేస్తే రైల్వే జోన్ వచ్చినట్లు కాదు, ఆఫీసు తెరిస్తే రైల్వే జోన్ వచ్చినట్లు కాదు. దానికి గెజిట్ రావాలి. ఈ క్షణం వరకు కూడా గెజిట్ రాలేదు. ఎందుకు రాలేదంటే ఒడిశా అడ్డుపడుతోందంట ఈ కొత్త వలస స్టేషన్ను రాయగఢ్ డివిజన్లో చేర్చాలని. సో ఒడిశాని అడ్డుపడిందని ఈరోజు వరకు గెజిట్ కూడా రిలీజ్ చేయలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, కార్మికులు 3.5 సంవత్సరాలుగా ఈరోజు అక్కడ ఆందోళన చేస్తున్నారు. ఆ ప్రైవేటీకరణ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఈ వేదిక నుంచి. ప్రధాని గారు ఉన్నారు కదా, ప్రధాని గారి సమక్షంలో మనం మాట్లాడుతున్నాం కదా. ఒక విన్నపం, మీరేం డిమాండ్ చేయాల్సిన పని లేదు, విన్నపం రూపంలో ఒక రిక్వెస్ట్, ఒక విన్నపం, ఇది కూడా మనం చేయలేకపోయాం. విభజన హామీల గురించి ఒక్క మాట కూడా మనం మాట్లాడలేకపోయాం. ఇప్పటికి 3వసారి ఈ శంకుస్థాపనలు చేయడం. జరగాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ 100 కోట్లు ఖర్చులు, ప్రతిసారి 100 కోట్లు ఖర్చు పెడుతున్నారు. పెట్టారు, ఏమైనా అడిగారా? ఏమైనా తీసుకొచ్చారా? ఏమీ మాట్లాడరు. ఇక్కడేమో పేదలు ఉండకూడదు, అందరినీ తరిమేయాలి. 50,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు ఇస్తే, ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి తరిమేశారు, చెమట కంపు కొడతారని. మరి డబ్బున్నోళ్ళు మాత్రమే అక్కడ ఉండాలని మీరు రీస్టార్ట్ అంటే, డబ్బున్న వాళ్ళు మాత్రమే వచ్చిపోయేదంటే అది రీస్టార్టా, రిసార్టా? సో రిసార్ట్ ఓపెనింగ్ జరిగిందా ఈరోజు ఏమైనా? లేకపోతే రీస్టార్ట్ చేశారా? పేదలకి అక్కడ చోటు లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి అసైన్డ్ భూముల్ని అడ్డదారిలో కొట్టేసి, వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసి, వాళ్ళని రోడ్డున పడేసి, ఆ అసైన్డ్ భూముల్ని తరువాత ప్రభుత్వానికి ఇచ్చేసి, ప్రభుత్వం దగ్గర నుంచి ప్యాకేజీలు పొందినటువంటి మహానుభావులు ఉన్నటువంటి టీడీపీ పార్టీ అది. అంతా మన బినామీలే చుట్టూ ఈ అసైన్డ్ భూములు కొట్టేస్తారు. అక్కడ ఎవరికి చోటు లేదు. దీన్ని రీస్టార్ట్ చేసి రిసార్ట్ లాగా చేస్తున్నారా? ఇదేమన్నా సామాన్యుడికి సంబంధించినటువంటి రాజధానేనా? సామాన్యుడు కూడా అక్కడ బ్రతికే అవకాశం ఉందా? ఇప్పటి వరకు డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఎవరైతే భూములు కొంటారో చుట్టుపక్కల, ఆ భూములు కొన్న తరువాత ఆ ప్రాంతాన్ని మళ్ళీ తీసుకొచ్చి సిఆర్డీఏ పరిధిలో కలిపేస్తారు. జీవోలు, కొత్త జీవోలు వస్తాయి, సిఆర్డీఏ పరిధిలో వాటిని కలిపేస్తారు. ముందుగా భూములు కొంటారు, సిఆర్డీఏకి అవతల కొంటారు. ఇప్పుడేమి ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదుగా, బయట కొంటారు. 6 నెలల తర్వాత ఆ భూములన్నింటినీ కూడా సిఆర్డీఏలో కలిపేస్తారు, ఆ ప్రాంతాన్ని కూడా. ఇదొకటి. ఇప్పుడు 1,500 కోట్లు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. కేవలం సచివాలయం కట్టుకోండి, హైకోర్టు కట్టుకోండి, అసెంబ్లీ కట్టుకోండి అని. దాన్ని తాత్కాలిక భవనాలు, చిన్నపాటి వర్షం వస్తే ఉరిచేలా మనం కట్టాము. మరి 1,500 కోట్లు నీళ్ళలో పోసినట్టేనా? ఇదొక పాయింట్. ఇప్పుడు ఈ గతాన్నంతా తవ్వితే, గతమంతా అవినీతి కనిపిస్తోంది, ఇప్పుడంతా అప్పులు కనిపిస్తోంది. ఈ అప్పుల భారం మొయ్యాలి.